హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ ఆఫ్ V3. నేను మీ నవ్య. హాయ్ అండి, అందరికీ నమస్కారం. బాగున్నారా? ఆ, ఈరోజు నేను చెప్పే టాపిక్ ఏంటి అంటే మనం అందరం ఫేస్ చేసేదండి. పేరెంట్స్ అందరూ కిడ్స్తో ఫేస్ చేసే టాపిక్. సో ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ కూడా చూస్తున్నారు, టాంట్రమ్స్ పైన. టాంట్రమ్స్ అంటే చాలామందికి అంత ఐడియా ఉండకపోవచ్చు, అండ్ చాలామందికి బాగా ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు కదండి. సో టాంట్రమ్స్ అంటే మన కిడ్స్లో లైక్ యాంగర్, టెంపర్, ఫ్రస్ట్రేషన్, టయర్డ్నెస్, ఇరిటేషన్. సో వీటన్నిటిని లైక్ మనం టాంట్రమ్స్ అంటాం. అసలు ఇంత టాంట్రమ్స్ వాళ్ళకి ఎందుకు వస్తున్నాయి? ఎప్పుడన్నా లైక్ మీరు ఆలోచించారా దాని గురించి? అసలు ఎందుకు వీడికి ఇంత, అసలు ఎందుకు ఇంత ఫ్రస్ట్రేట్ అవుతున్నాడు, ఎందుకు ఇంత ఇరిటేట్ అయిపోతున్నాడు, వీడికి ఎందుకు ఈ వయసులో ఇంత కోపం వచ్చేస్తుంది అని ఎప్పుడైనా ఆలోచించారా? అండ్ ఇదంతా ఆలోచించడం ఎలా ఉన్నా ఫస్ట్ ఏంటి అంటే అసలు వీళ్ళకి ఈ ఈ కోపం వచ్చినప్పుడు, వీళ్ళు ఇరిటేట్ అయినప్పుడు, వీళ్ళు ఫ్రస్ట్రేట్ అయినప్పుడు, వీళ్ళ కింద పడి ఏడుస్తున్నప్పుడు మనము చాలా ఒక ఛాలెంజింగ్ ఫేస్ చేయాల్సి వస్తుంది కదండి యాజ్ అ పేరెంట్గా. ఇంట్లో అయితే కొంచెం మేనేజ్ చేయగలము, ఎవరు ఉండరు కాబట్టి ఇట్స్ ఓకే. బట్ బయటకు వెళ్ళినప్పుడు అంటే లైక్ మాల్స్కి వెళ్ళినప్పుడు కానీ, రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు, ఏదైనా ఫంక్షన్స్ ఆర్ పార్టీస్కి వెళ్ళినప్పుడు, అండ్ మనం ఏదైనా క్రౌడ్లో ఉన్నప్పుడు, ఎగ్జిబిషన్స్, పార్క్స్, ఇలా దేనికి వెళ్ళినా అప్పుడు మన కిడ్స్కి ఇలాంటివి వచ్చాయి అంటే అసలు మనం వీ కాంట్ ఈవెన్ బేర్ దెమ్. అసలు ఎలా వాళ్ళని ఆపాలి, అసలు మనకి అది ఎలా ఛాలెంజింగ్గా తీసుకోవాలి అనేది కూడా అర్థం కాదు కదా ఆ సిచ్యువేషన్లో. అండ్ అలా అని మనం ఆ టైంలో అరిచాము అంటే వాళ్ళకేమైనా అర్థమవుతుందా? అండ్ నీ వల్ల వచ్చి అసలు ఎక్కడికి వెళ్ళిపోతుంది, అందుకే నేను ఎక్కడికి తీసుకురాకూడదు, బాచి అందరిలో ఇలాగే చేస్తాం, అందరూ మన వైపే చూస్తున్నారు అంటే వాళ్ళకి ఏం తెలుస్తుందండి? అసలు వాళ్ళకేం కావాలో తెలియకే కదా వాళ్ళు అంత ఫ్రస్ట్రేట్ అవుతున్నారు, అంత టైర్డ్ అవుతున్నారు, అంత కోపం వస్తుంది. ఈవెన్ లిటరల్గా మీరు నమ్మినా నమ్మకపోయినా వేద వేద లైక్ ఒక ఒక 1 year బ్యాక్, ఒక 9 months బ్యాక్, 10 to 9 months బ్యాక్ అట్లా కూడా బయటికి వెళ్ళినప్పుడు అటు ఇటు వెళ్ళిపోయేవాడు కదా, అంటే కొంచెం హైపర్గా ఉండి. సో అప్పుడు కొంచెం అంటే ఇంకా చూసి 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 మా పేషెన్స్ లెవెల్ కూడా బాగా తగ్గిపోయి, యాజ్ ఎ పేరెంట్గా మనకి కొంచెం కోపం అనేది వస్తుంది. బికాజ్ మనం అన్ని వర్క్స్ చేసుకుని అంతా చూసుకుని వీళ్ళు ఇంకా చెప్పిన మాట వినకుండా ఇలా వెళ్ళిపోతున్నారు అంటే వాళ్ళపైన కొంచెం కోపం వచ్చేస్తుంది. అలాంటప్పుడు మేము కొంచెం వేద పైన ఇప్పటికైనా కూడా మేము ఇంట్లో అరిచిన, బయటకు వెళ్ళినప్పుడు అలా మాల్స్లో వాడు ఏదైనా అటు ఇటు వెళ్ళిపోయి వేద అలా చెయ్యొద్దు వేద అన్నా కూడా వాడు ఇంకా అంటే ఎందుకు నన్ను ఇలా అంటున్నారు అనే ఒక ఫీలింగ్తో వాడికి ఇంకా హైపర్నెస్ వచ్చేది, వాడు ఇంకా కొంచెం టెంపర్ లూజ్ అయ్యేవాడు, అంటే అని అనేవాడు. అలా మళ్ళీ నేను ఇంటికి వచ్చిన తర్వాత చాలా ప్రశాంతంగా ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని. అంటే ఫస్ట్ వాళ్ళకి ఆ టెంపర్, అసలు ఆ ఫ్రస్ట్రేషన్, ఆ కోపం, ఆ యాంగర్ అనేది ఎందుకు వస్తుంది అనేది వీ హ్యావ్ టు లైక్ అబ్జర్వ్ అండి. లైక్ అంటే ఏం చేస్తుంటే వాళ్ళకి వస్తుంది, ఎందుకు వీడు ఇంత కోప్పడిపోతున్నాడు అనేది మనం అబ్జర్వ్ చేయాలి. వేదాకి ఏంటంటే మెయిన్ వాడు ఏదన్నా ఒక థింగ్తో ఆడుకుంటాడు. ఇప్పుడు టాయ్స్ కంటే ఎక్కువ ఇంట్లో వస్తువులతో ఎక్కువ ఆడడానికి ఇష్టపడతాడు. అది వద్దు అని గమ్మున మేము తీసుకున్నాం అనుకో, ఇప్పుడు ఒక స్ప్రే వాళ్ళ డాడీ స్ప్రే చేసుకునేది పర్ఫ్యూమ్ బాటిల్ ఉంటుంది కదండి, ఆ స్ప్రేది క్యాప్ తీసేస్తాడు. గమ్మున మనం ఏం చేస్తాం, అమ్మో ఏం చేసేస్తాడు అని ఫస్ట్ లాగేస్తాం వాళ్ళ చేతిలోంచి. మేము అలా వేద హ్యాండ్లోంచి ఏదైనా వాడు తీసుకున్నప్పుడు లాగేసాం అనుకోండి, వాడు ఇంకా ఇరిటేట్ అయిపోయి కింద పడిపోయి నాకు అదే కావాలని ఏడుస్తాడు. అది నేను అబ్జర్వ్ చేశాను చాలాసార్లు. అంటే గమ్మున యాజ్ ఎ పేరెంట్గా అమ్మో గమ్మున ఏమైపోతుందో, ఏదైనా చేసేస్తాడేమో, స్ప్రే చేసేసుకుంటాడేమో, నోట్లో పెట్టేసుకుంటాడేమో, మనం ఫస్ట్ హరి అయిపోయి లాగేస్తాం. వాళ్ళకి ఏంటి అంటే అదిగో నాకు కావాల్సింది వాళ్ళు తీసేసుకుంటున్నారు అంటే నాకు కావాల్సింది వాళ్ళు ఇవ్వట్లేదు అనే ఫీలింగ్లోకి వెళ్ళిపోతారు. సో వాళ్ళు దానికి ఇరిటేట్ అయిపోయి ఎలా చెప్పాలో తెలియక, వాళ్ళకి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం రాక, సో వాళ్ళకి వచ్చింది ఏంటి అంటే ఏడవడం, కింద పడిపోవడం, నాకు అదే కావాలి అని గట్టిగా కొట్టుకోవడం, లేదంటే అని లేకపోతే థింగ్స్ ఇసిరేయడం, ఇలాంటివి చేస్తుంటారు. సో నేను ఇది అబ్జర్వ్ చేసి నాకు అప్పుడు అనిపించింది, సరే నేను చెప్పొచ్చు కదా వేదాకి, స్లోగా చెప్పి తీయొచ్చు కదా అని. దెన్ ఐ స్టార్టెడ్ ఇట్ అండి. లైక్ అంటే అలా ఏదన్నా తీసుకున్నప్పుడు, లేదంటే ఏదైనా షార్ప్ ఆబ్జెక్ట్స్ గమ్మున పట్టుకున్నప్పుడు వాడికి తెలియకుండా, వేదా తెలుసా నువ్వు ఇది ఇప్పుడు తీసావు కదా, ఈ స్ప్రే ఇప్పుడు నువ్వు ఇలా స్ప్రే చేసేసావు అనుకో ఏమవుతుందో తెలుసా అని స్లోగా వాడి చేతిలో, అప్పుడు కూడా వాడికి వస్తుంది, అప్పుడు కూడా వాడు ఏంటి అంటే నాకు అదే కావాలి అన్నట్టు యాక్షన్స్ చేస్తాడు. బట్ నేనేం చేస్తాను, వేదా తెలుసా ఈ స్ప్రే అంట మొన్న ఎవరో తీసుకున్నారంట, ఒక బాబు ఆ స్ప్రే ఇలా చేసేసాడంట, ఇలా అయిపోయిందంట, అప్పుడు ఇన్సెక్ట్స్ అన్నీ వచ్చేసినాయి అంట.
ఇట్లా ఇంకా ఏదైనా అండి, నేను వేదాకి ఏదైనా చెప్పాలి అంటే నేను ఒక కిడ్ అవ్వాల్సిందే, అంటే తనకి తెలిసేలా తన వేలో చెప్పాల్సిందే అనమాట. చూడు మీ ఫ్రెండ్ ఉన్నాడు కదా, అప్పుడు ఇలా తీస్తే అంట ఇలా అయిందంట, అందుకనే ఇలా తీసుకోకూడదని స్లోగా తీసి వేరేది ఏదైనా వెంటనే డైవర్ట్ చేయడం. మెయిన్ మనకి కావాల్సింది ఏంటి అంటే డైవర్షన్ అన్నమాట. సో ఆ డైవర్షన్ అనేది చెయ్యాలి. అలా అలా ఒకవేళ అదే కావాలి అంటున్నప్పుడు, ఇన్ కేస్ వాళ్ళు పడిపోయి ఏడుస్తున్నారు అంటే అప్పుడు మనం ఏం చేయాలి, కాసేపు వాళ్ళని వదిలేసేయండి కామ్గా. ఎప్పుడైతే వాళ్ళు పడిపోయి ఏడ్చినప్పుడు, సరే నీకేం కావాలి చెప్పు, ఏడవకు ఏడవకు బాబోయ్, నీవు అసలు ఏడుస్తుంటే నాకు ఎదురైపోతుంది, నువ్వు ముందే ఏం కావాలి చెప్పు అది ఇచ్చేస్తా అని అన్నారా, దే విల్ క్యాచ్ దట్ పాయింట్ అండి. వాళ్ళకి ఇంకస్త మాను అదే అదే అర్థమవుతుంది. అండ్ కొన్నిసార్లు అయితే పిల్లలు ఇలా తల కొట్టుకొసుకుంటారు కదా, మీకు ఏమైనా ఐడియా ఉందా? ఇలా ఇలా నాకు అది కావాలి అన్నట్టు అలా కొట్టుకుంటారు. అప్పుడు కూడా వద్దు, నువ్వు అలా కొట్టుకోవద్దు, ఏం కావాలో చెప్పు, ఎందుకు అలా కొట్టుకో, అలా వద్దు. ఎందుకు ఎందుకు హెడ్ కొట్టుకుంటున్నావు? ఏమవుతుందో తెలుసా? హెడ్ కొట్టుకుంటే ఐ కాంటాక్ట్ ఇచ్చి చెప్పండి. ఏమవుతుందో తెలుసా? నీ బ్రెయిన్, నువ్వు చూడు ఎంత బాగా అన్ని మాట్లాడతావు, అన్ని రైమ్స్ చెప్తావు, అలా హెడ్ కొట్టుకున్నావు అనుకో నీ బ్రెయిన్లో రైమ్స్ అన్నీ వెళ్ళిపోతాయి, నీ బ్రెయిన్లో అబిసిడల్ అన్నీ వెళ్ళిపోతాయి. మీ ఫ్రెండ్స్ అందరూ అయ్యో ఏంటి సరిగా మాట్లాడలేదు వేదా, ఎందుకు ఎప్పుడు ఇలా హెడ్ కొట్టుకుంటున్నాడు, వేద ఏంటి మనలో లేడు అని అందరూ అనుకుంటారు. నువ్వు అలా చేయకూడదు. సో ఇలా ఇలా ఏమన్నా చెప్పడం. అండ్ ఈవెన్ కింద పడి ఏడుస్తున్నారు అంటే కాసేపు అలా వదిలేయండి వాళ్ళని. స్టే కామ్, మనం ఫస్ట్ కామ్ అయిపోవాలి. అంతేగాని ఎప్పుడు కింద పడి ఏడుస్తూనే ఉంటావు, ఏంటి అసలు నీ ప్రాబ్లం ఏంటి, అసలు నీకు చెప్పలేక చచ్చిపోతున్నాను అని మనం ఫ్రస్ట్రేట్ అయిపోయి మనం అరిచేసుకుని మనం చూపించేసాము అంటే వాళ్ళకి అదే వస్తుందండి. నేను ఇవన్నీ వేద విషయంలో అబ్జర్వ్ చేశాను. యాజ్ ఎ మదర్గా నాకు ఫ్రస్ట్రేషన్ వస్తుంది, నేను అదంతా వేద పైన ఒక్కొక్కసారి చూపిస్తూ ఉంటాను. అండ్ దెన్ ఐ రియలైజ్ ఎందుకు నేను ఇలా చేస్తున్నాను, నేను ఇలా చేస్తేనే కదా నన్ను చూసి వాడు నేర్చుకుంటాడు. ఒక్కొక్కసారి నేను అలా చేసినప్పుడు వెంటనే వాడు కూడా ఎగ్జైట్ అయిపోతాడండి, వాడు కూడా హైపర్ అయిపోయి అని ఇంకా కొట్టుకోవడం, ఇంకా కింద పడడం, ఇలాంటివి చేస్తూ ఉంటాడు. సో ఒక్కొక్కసారి అయితే మా హస్బెండ్ చాలా కామ్గా చెప్తారు, చాలా కామ్గా చెప్తూ ఉంటారు, వేద అలా చేయకు నాన్న, అలా చేయొద్దు, అలా చేస్తే నీకే కదా లాస్, ఇప్పుడు ఇది ఇది ఇసిరేస్తున్నావు చూడు పోతుంది కదా. ఇలా నేను కూడా చెప్తూ ఉంటానండి వేదాకి. బట్ ఒక్కొక్కసారి వినడు ఎందుకంటే తనకు అది కావాలి, మనం అది నేను తీసేసుకుంటున్నాం కాబట్టి వాడిని అర్థం చేసుకోవట్లేదు అనే ఫీలింగ్లో ఉంటారు వాళ్ళు. సో ఒక్కొక్కసారి అప్పుడు ఏం చేయాలి, వాళ్ళు కొంచెం కామ్గా ఉన్నప్పుడు మనం దగ్గరికి హగ్ చేసుకుని ఇలా చేయొద్దు నానా, ఓకేనా, నువ్వు ఇప్పుడు ఇది ఇసిరేసావు కదా, చూడు పగిలిపోయింది అనుకో, మరి నెక్స్ట్ డే దేంతో ఆడుకుంటావు, నీ దగ్గర ఇంకే టాయ్స్ ఉండవు కదా, చూడు నువ్వు ఇలా చేసేసావు అనుకో మన ఇంట్లో ఏముండవు, ఇలా అన్నీ పోతాయి. సో ఇలా చెప్పడం. అండ్ ఇంకొక థింగ్ ఏంటి అంటేనండి, ఫస్ట్ వాళ్ళకి అసలు ఎందుకు వీళ్ళు ఇంత లైక్ అంటే యాంగర్ వస్తుంది, టెంపర్ వస్తుంది అనేది చూడాలి. ఒక్కొక్కసారి ఏంటి అంటే వాళ్ళకి నిద్ర వచ్చి చెప్పలేకపోవడం ఉంటుంది. ఒక్కొక్కసారి వాళ్ళకి ఆకలి వేస్తుంది. మా వేదకైతే ఆకలి వేసినా చెప్పడండి, అసలు వాడికి తెలుస్తుందో తెలీదో కూడా నాకు అర్థం కాదు సమ్టైమ్స్. ఎప్పుడైనా దాహం వేస్తే లైక్ వాటర్ అడుగుతాడు. నార్మల్గా నేను వాటర్ ఎక్కువే పట్టిస్తూ ఉంటాము. బట్ ఎప్పుడైనా ఒక్కొక్కసారి అబ్జర్వ్ చేస్తాం, అసలు ఇటు అడగడా అని అడుగుతాడు. ఇంకా ఆకలి వేసింది అంటే అడగడు, ఎక్కడ వాడికి ఆకలి పోతాయా అని ఆకలి నిద్ర మాత్రం అడగడు. వాడికి దాని నుంచి కూడా ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది. సో వీ హ్యావ్ టు అబ్జర్వ్ దట్, ఎందుకు వీడికి ఫ్రస్ట్రేషన్ వస్తుంది, లైక్ ఏమన్నా కొంచెం ఆకలి వేస్తుందేమో. అప్పుడు ఏదన్నా పెట్టామనుకోండి, స్లోగా వాడు ఆడుకుంటూనే ఉంటాడు, నేను కొంచెం పక్క నుంచి ఏమైనా తినిపిస్తుంటే కొంచెం కామ్ అవుతాడు, ఫ్రీ అవుతాడు, ఆ ఫ్రస్ట్రేషన్ తగ్గుతుంది. అప్పుడు అనుకుంటాం, ఓహో వీడికి ఆకలేసినా చెప్పట్లేదు, సో కొంచెం హంగ్రీ ఉండి కూడా వీడు ఇలా ఫ్రస్ట్రేట్ అయిపోతున్నాడా అనేసి మాకు ఒక ఐడియా వస్తుంది. ఇలా చాలా థింగ్స్ ఉంటాయి కదండి. అలానే ఒక్కొక్కసారి నాకు అదే కావాలని ఏడుస్తాడు, అంటే లైక్ నేను స్కూల్కి వెళ్ళిపోతాను అని ఏడుస్తాడు. మీకు వీడియో కూడా చిన్న బిట్ పెడతాను చూడండి. అప్పుడు కూడా నేను కొంచెం కామ్గానే ఉంటాను. ఎక్కడికి వెళ్తావు చెప్పు, సరే వెళ్ళిపోతావా, మా మేడం దగ్గరికి వెళ్ళిపోతాను అంటాడు. ఏ మేడం దగ్గరికి వెళ్ళిపోతావు, శ్రావంతి మేడం దగ్గరికి. సో ఓకే ఫోన్ చేస్తాను మేడంకి, నువ్వు లంచ్ చేసేసి మళ్ళీ స్కూల్కి వెళ్ళిపో, ఓకేనా, ఓకే యాడోకు, లంచ్ చేసేసి స్కూల్కి వెళ్ళి ఇలా చెప్తాను. అండ్ వాళ్ళు ఏడ్చినప్పుడు కూడా సమ్టైమ్ మనం వదిలేయాలండి, కాసేపు వాళ్ళు వదిలేయాలి. ఎందుకంటే అస్తమాను మళ్ళీ ఫీలింగ్స్ని మనం పట్టేసుకుని ఏడు పాపే అన్నాము అంటే వాళ్ళకి ఆ ఫీలింగ్స్ కూడా తెలియవు. అంటే ఇన్ ఫ్యూచర్లో కూడా ఇట్ సీమ్స్ టు సమ్ ప్రాబ్లమ్ అన్నమాట. లైక్ అంటే వాళ్ళకు ఒక బాధ వచ్చినప్పుడు ఆ ఎమోషన్ ఎలా క్యారీ అవుట్ చేయాలి అనేది వాళ్ళకి అర్థం కాదు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే కొంచెం లైక్ ఏజ్ కిడ్స్ అంటే లైక్ ఒక 4-5 years కొంతమంది ఏం చేస్తారు, మనకి భయపడి ఏదన్నా చేసినప్పుడు అది ఎలా చెప్పాలో తెలియక దాని నుంచి కూడా కొంచెం ఫ్రస్ట్రేట్ అవుతారు. అమ్మో ఇప్పుడు ఎలా చెప్పాలి దీనికి ఏమైంది. సో మనం వాళ్ళ ఫీలింగ్స్ని అర్థం చేసుకోవాలి. అంటే
వాళ్ళ ఒరిజినాలిటీ ఏంటి, ఏం చేశారు అనేది చూసి యూ డోంట్ వరీ అనేది ఒక కంఫర్ట్ మనం వాళ్ళకి క్రియేట్ చేయాలి. సో అలా ఒక కంఫర్ట్ క్రియేట్ చేసి కొంచెం హగ్ చేసుకొని నువ్వేం కావాలని చేయలేదు కదా, సో డోంట్ వరీ, నువ్వు అలా ఫ్రస్ట్రేట్ అవ్వకు, ఇరిటేట్ అవ్వకు, ఇలా తెచ్చుకోకు అనేది వాళ్ళకి అర్థమయ్యేట్టు చెప్పాలి. సో మనం చిన్నప్పటి నుంచే వాళ్ళకి అన్నీ అర్థమయ్యేటట్టు చెప్పాము అంటే వాళ్ళు అర్థం చేసుకుంటారు. అండ్ వాళ్ళు మనతో ఫ్రీగా ఉండాలండి. ప్రతిదానికి మనం ఆపేసి నువ్వు ఆపు, వేడు పాపు, ప్రతిదానికి ఏడుపు, నువ్వు లేకు పైకి లేవు, ఎందుకు అలా కొట్టుకుంటున్నావు, ఇలా ఈ వేలో వెళ్ళాము అంటే వాళ్ళకి ఇంకా ఇన్ ఫ్యూచర్లో కూడా మనకి ఏం చెప్పాలన్నా మమ్మీ ఇంక ఇలాగే తిట్టేస్తుంది కదా నన్ను, డాడీ అరిచేస్తారు కదా నా మీద, వద్దులే అని వాళ్ళు ఆపేసుకుంటారు. అప్పుడు దానివల్ల ఎవరికి ఇన్ ఫ్యూచర్లో వాళ్ళు ప్రాబ్లం ఫేస్ చేస్తారు. ఏదైనా ఇష్యూస్ వచ్చినా మనకి చెప్పరు, దానివల్ల అది ఎక్కడికో వెళ్ళి మనం ఇష్యూస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఎప్పుడు కొంచెం ఆ ఫ్రెండ్లీ వేలో వెళ్ళడం అనేది చాలా బెటర్ అండి. ఎవరికి ఇచ్చేను, ఏ మేడంకి, శ్రవంతి మేడంకి ఇచ్చేనా? ఎందుకు, స్కూల్కి వెళ్ళిపోతావా? స్కూల్కి వెళ్ళిపోతావా? ఇంటి దగ్గర ఉండవా? ఎందుకు ఎందుకుండవు ఇంటి దగ్గర? వెళ్ళిపో అయితే, స్కూల్కి వెళ్ళిపోతావా? తినేసి వెళ్ళిపో. తినేసి ఏ మేడంకి ఇచ్చేయను, సరిగ్గా చెప్పు. శ్రవంతి మేడం కా? సరే సరే, ఇచ్చేస్తాను శ్రవంతి మేడంకి ఇచ్చేస్తాను. ఇప్పుడు కిడ్స్కి ఫ్రస్ట్రేషన్ వచ్చింది అంటే దే కాంట్ కంట్రోల్ అండి. అంటే మనం పెద్దోళ్ళుగా యాజ్ అ పేరెంట్స్గా కొన్ని విషయాల్లో మనమే కంట్రోల్ చేసుకోలేము. మనకు కోపం వచ్చినా బర్స్ట్ అవుట్ అయిపోతాము, చాలా ఇరిటేషన్ ఎవరో ఒకరి మీద చూపించేస్తాము. అంటే మనకి ఇన్ని తెలిసి మనమే కంట్రోల్ చేసుకోలేనప్పుడు వాళ్ళకి అసలు ఏం తెలీదు. నేను 1 minute ఏడవాలి, నేను ఏడిస్తే మమ్మీ వాళ్ళకి ఇరిటేట్ అవుతారు, అలాంటి వాళ్ళకి తెలీదు. సో దే కాంట్ కంట్రోల్ కదండి. దాని నుంచి వాళ్ళకి ఏంటి, దే విల్ క్రై లౌడ్లీ, అంటే పెద్దగా ఏడవడం స్టార్ట్ చేస్తారు, స్క్రీమింగ్ అరుస్తారు, లేకపోతే థింగ్స్ని త్రో చేసేస్తూ ఉంటారు, కిక్ చేసేస్తూ ఉంటారు, అండ్ వాళ్ళు కింద పడిపోతారు, హిట్ చేసేసుకుంటూ ఉంటారు, బైట్ చేసేసుకుంటూ ఉంటారు, ఇలాంటివన్నీ వస్తాయన్నమాట. అప్పుడు సమ్ టైమ్ వాళ్ళు కొంచెం ఎక్కువ ఏడుస్తున్నారు అంటే లెట్ దెమ్ క్రై, కాసేపు ఏడవనివ్వండి, ప్రాబ్లం ఏం లేదు, అది వాళ్ళకు కూడా మంచిదే. అండ్ కాసేపు వాళ్ళ ఓన్ స్పేస్ వాళ్ళకి ఇచ్చేసాము అని అంటే, ఒక్కొక్క కిడ్ చూసారా కాసేపు ఏడుస్తాడు ఇంకేళ్ళు పట్టించుకోవట్లేదు రా బాబు, ఏడవడం కూడా వేస్ట్ అని లేచిపోయి మళ్ళీ వాడు ఆడుకుంటాడు. ఒకసారి నేను వేదాన్ని అదే చేస్తానండి. ఇంకా ఎక్కువ ఏడుస్తున్నాడు అంటే నా వర్క్లో నేను ఉంటాను, వేద అలా ఏడుస్తూనే ఉంటాడు, నేను కావాలని కూడా చూడను, ఒక్కొక్కసారి వాడు నన్ను అబ్జర్వ్ చేస్తాడు, చూస్తున్నానా లేదా చూడను, కాసేపటికి లేచిపోయి ఏదో మళ్ళీ దేని దగ్గరికి వెళ్ళిపోయి ఆడేస్తూ ఉంటాడు అనమాట. అలా కాదు, ఒకవేళ ఏదన్నా థింగ్ పట్టుకుని నేను తీస్తున్నాను అంటే అది నేను డైవర్షన్ అనేది ఫస్ట్ థింగ్, అది డైవర్ట్ చేసి చెప్పడం, డైవర్ట్ చేసి స్లోగా తీసేసి వేరేది ఇచ్చి మార్చి ఏదో ఒకటి స్టోరీ అల్లేసి చెప్పడం, ఏదో ఒకటి చెప్పి చేసేస్తూ ఉంటాను. అండ్ ఇంకొకటి ఏంటి అంటేనండి, వాళ్ళకి ఆ టైంలో అలా అవుతున్నారు. కిడ్స్ కొంచెం ఏజ్ ఉంది, ఒక 4-5 years 6 years, కొంతమంది 7-8 years కిడ్స్ కూడా వాళ్ళ టెంపర్ వాళ్ళ మమ్మీ వాళ్ళ మీద మళ్ళీ తిరిగి అరవడం, అంటే బ్యాక్వర్డ్స్లో ఎందుకు నా మీద అరుస్తావు అని కిడ్సే మళ్ళీ రివెంజ్లో అరుస్తారు, ఛీ అని పగలగొట్టేయడం. ఇలాంటప్పుడు ఏంటి అంటే కిడ్స్కి కొంచెం కామ్గా అర్థమయ్యేలా చెప్తూ వాళ్ళతో కొంచెం ఫిజికల్గా లైక్ యాక్టివిటీస్ చేయించడం అండి. అంటే సమ్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయించడం, అంటే స్టమక్లోంచి బ్రీత్, ఇలాంటివి సమ్ యాక్టివిటీస్ చేయించడం. అండ్ కాసేపు వాళ్ళకి వాళ్ళు ఏదైనా యాంగర్లో ఉన్నప్పుడు సమ్ మ్యూజిక్ వినమని చెప్పడం, లేదంటే డిస్ట్రాక్ట్. ఎందుకంటే కొంతమందికి కిడ్స్కి నెగిటివ్ థాట్స్ వచ్చి కూడా, ఇప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు అనుకోండి, అంటే హోంవర్క్ చేయలేదు సార్ ఏమనేస్తారో, అంటే ఈ నెగిటివ్ థాట్స్ వల్ల కూడా ఆ ఫ్రస్ట్రేషన్ వస్తుంది వాళ్ళకి. ఏమంటారు ఆ థాట్లో ఉండిపోతారు కదా. మనం ఏదైనా పిలిచేసరికి, ఏదైనా పని చెప్పేసరికి, ఏదైనా చేయమనేసరికి దాని మీద బర్స్ట్ అవుట్ అవుతారు. సో దాని నుంచి పాజిటివ్ థాట్ ఎలా అంటే, దాన్ని కూడా నువ్వు ఇలా ప్లాన్ చేసుకో, నీ హోంవర్క్ ఇలా చేసుకుని కాసేపు టీవీ చూసి కాసేపు ఆడుకుని ఇట్లా చెయ్యి అనేసి మనం యాజ్ ఎ పేరెంట్గా వాళ్ళకి ఒక టైం టేబుల్లా ఆర్ఎల్స్ ఒక ఫార్మేట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రతిదీ లైక్ వాళ్ళతో ఒక వేలో వెళ్ళాము, ప్రతిదానికి విసుక్కోకుండా, వాళ్ళు ఏడుస్తున్నారని వాళ్ళ మీద అరిచేయకుండా, ఫస్ట్ మనం వీ షుడెంట్ స్క్రీమ్ ఆన్, అంటే మనం వాళ్ళని గట్టిగా షౌట్అవుట్ చేసేసి ఇలాంటివి చేయకూడదండి. అండ్ కొంతమంది పిల్లలు ఏంటి అంటే పేరెంట్స్ అటెన్షన్ కోరుకుంటారు,
అంటే ఎప్పుడైనా లైక్ నేను మా హస్బెండ్ పక్కన కూర్చుని లేకపోతే ఏదన్నా మేము నవ్వుకుని గట్టిగా మాట్లాడుతున్నామంటే వేద ఫాస్ట్గా వచ్చేస్తాడు మా దగ్గరికి, వచ్చేసి అని అరుస్తూ ఉంటాడు. అండ్ మా మధ్యలోకి వచ్చేసి దూరిపోతూ ఉంటాడు. అండ్ మా మిడిల్లోకి వచ్చేసి వాడు కూడా వచ్చేసి ఏదో చేసేయాలి అంటే నేను కూడా ఉన్నాను, నన్ను కూడా యాడ్ చేసుకోండి అన్నట్టు. సో దే వాంట్ దట్ అటెన్షన్. ఇప్పుడు కొంతమంది కిడ్స్ పేరెంట్స్ వర్క్లో ఉండి లేకపోతే ఏదైనా కుకింగ్ చేస్తూ ఉండి లేదంటే వేరే రిలేటివ్స్తో మాట్లాడుతూ ఉండి పిల్లలు ఏదైనా చెప్పడానికి ఎక్కువ ట్రై చేస్తుంటారు కదా, మమ్మ నాకు అది కావాలని లేకపోతే మమ్మ ఇది అది అని చెప్తూ ఉంటే నువ్వు ఆగు ఒకసారి, నువ్వు సరే సరే నువ్వు పక్కెళ్ళి చెప్దుగా నువ్వు. ఇంకెప్పటికీ వాళ్ళు మాట్లాడరండి ఇన్ ఫ్యూచర్లో, మనకేం చెప్పరు ఎందుకంటే వినము అనేసి వాళ్ళకి అర్థమైపోతుంది. ఇంకెందుకు నేను చెప్పినా వినదు కదా అనే థాట్లో ఉండి వాళ్ళ ఫీలింగ్స్ వేరే వాళ్ళతో షేర్ చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. సో వీటి నుంచి కూడా వాళ్ళకి ఆ ఫ్రస్ట్రేషన్ లెవెల్స్ అనేవి వస్తాయి. అండ్ పేరెంట్స్ యాజ్ ఎ పేరెంట్గా మన మీద వాళ్ళకి ఒక నమ్మకం అనేది పోతుంది. అండ్ ఎప్పుడు ఇంతే దానిలోకి వెళ్ళిపోతూ ఉంటారు. వీటన్నిటి నుంచేనండి వాళ్ళకి వచ్చేది హ్యాంగర్ అయినా, ఫ్రస్ట్రేషన్ అయినా, టైర్డ్నెస్ అయినా, ఏదైనా కూడా స్టబాన్ అయినా, అంటే మొత్తం అన్ని వీటి నుంచి వాళ్ళు వస్తాయి, యాడ్ అవ్వడం అయినా. సో అదే మనం దగ్గరకు తీసుకుని ఏంటి నాన్న చెప్పు, ఫస్ట్ నువ్వు చెప్పు ఏంటో చెప్పు, అదా ఓకే ఓకే సరే అయితే సరే నువ్వు మళ్ళీ ఇది చెయ్యి అని కొంచెం వాళ్ళు ఏదో చెప్తున్నారు ఒక 2 minutes విని వాళ్ళని డైవర్ట్ చేసి వెళ్ళాము అంటే తర్వాత మన పని మనం చేసుకోవచ్చు, మన వర్క్ మనం చేసుకోవచ్చు. కాదు నువ్వు ఆగు ఇలా చెప్తున్నాము అంటే వాళ్ళు ఇంకెప్పటికీ ఆగిపోతారు కదండి. యాక్చువల్లీ ఈ యాంగర్ అయినా, ఈ క్రయింగ్ అయినా, ఈ ఫ్రస్ట్రేషన్ అయినా, ఈ టైర్డ్నెస్ అయినా, ఈ స్క్రీమింగ్ అయినా, లైక్ ఏదైనా కూడా ఇట్ ఈస్ వెరీ నార్మల్ ఇన్ చైల్డ్హుడ్ అండి. ఇది చాలా నార్మలే. నా కిడ్డే ఎందుకు ఇలా ఉన్నారు అనేది ఏది అక్కర్లేదు. నేను చాలా మంది కిడ్స్ని అబ్జర్వ్ చేశాను. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుందంటే, ఒకళ్ళు మా మమ్మీ దగ్గరే ఉంటానని ఏడుస్తారు. ఎంతమంది ఎత్తుకున్నా మా మమ్మీ కావాలి అని ఏడుస్తూనే ఉంటారు పిల్లలు. వాళ్ళకి వాళ్ళ మమ్మీ లేకపోతే డాడీ వాళ్ళే ఉండాలి. ఇంక ఈవెన్ తాతయ్య, అమ్మమ్మ, నాన్నమ్మ, పిన్ని బాబాయ్ ఎవరు ఎత్తుకున్నా వాళ్ళకి వద్దు. అదొక ఫీలింగ్ వాళ్ళకి, అదొక ఫ్రస్ట్రేషన్. అండ్ ఇంకొకళ్ళు ఏంటి లైక్ ఎక్కువ ఆడుకుంటాకి వెళ్ళిపోతారు, కానీ మనం పిలిచాము అంటే వాళ్ళకి అదో బాధ వచ్చేస్తుంది. ఎప్పుడు ఆడుకోనివ్వట్లేదు, నేను ఆడుకుంటాను మా వేదాలు అంటోళ్ళు. వాడికి ఎప్పుడు కిడ్స్తో ఆడుకోవాలి, లేకపోతే టాయ్స్తో ఆడుకోవాలి, లేదా చదువుకోవాలి, ఎప్పుడు బుక్స్ కావాలి, లేదా స్కూల్కి వెళ్ళిపోతాను, ఇదే వాడిది. అది ఆపామంటే పోతాను నన్ను పంపించి అని ఏడుస్తూ ఉంటారు. అండ్ ఏదన్నా వస్తువు వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాము అంటే కోపం వచ్చేవాళ్ళు కొంతమంది. ఈ నాప్కి లేకపోతే ఈ ఆకలికి చెప్పుకోలేకుండా ఉండేవాళ్ళు కొంతమంది కిడ్స్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే పబ్లిక్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏంటి అంటేనండి ఇంట్లో ఉండి ఆ క్రౌడ్ ఎక్కువైపోయి వాళ్ళకి కొంచెం ఫ్రస్ట్రేషన్ ఆ ఫీలింగ్ వస్తుంది. అలా వెళ్ళినప్పుడు అక్కడే మాల్లోనే తిట్టేసి అరిచేసి బాబాయ్ చిచ్చి ఏంటి ఇలా చేస్తున్నారు అంటే వాళ్ళు మన అబ్జర్వ్ చేసి అదే క్యారీ అవుట్ అవుతుంది, వాళ్ళకి కూడా అదే క్యారీ ఫార్వర్డ్ వెళ్తారు. ఏం కాదు నాన్న నీకేం కావాలి చెప్పు, మాల్లోనే కూర్చోబెట్టి అడగడమే ఏం కావాలి చెప్పు, అదే కింద పడిపోతున్నారంటే కూర్చోండి కాసేపు చూడండి అండ్ తర్వాత లేపి ఏంటి ఏం కావాలి చెప్పు, అలా చెయ్యొచ్చా చూడు అందరూ నిన్ను చూస్తారు నాన్న, అలా చేయకూడదు, నీకు ఏదైనా కావాలి అంటే మమ్మీ డాడీతో చెప్పాలి. సో ఇలా ఎక్స్ప్లెయిన్ చేయడం ఇలాంటివి. అండ్ నాకు ఒక్కసారి కామెంట్ గుర్తుందండి, మీరు బాగానే ఉంటున్నారు వేదతో అన్నీ చేస్తున్నారు, మాకేనండి మొన్న బయటకి ఎక్కడికి ఎగ్జిబిషన్ తీసుకెళ్ళినప్పుడు చాలా గట్టిగా ఏడ్చాడు, అందరూ మమ్మల్ని చూసారండి, చాలా ఇరిటేషన్గా అనిపించింది, మాకు ఏదోలా అనిపించింది, అసలు ఎలా ఆపాలో కూడా అర్థం కాలేదు. అంటే మన గిడ్ని మనమే కంట్రోల్ చేయగలమండి, అది చూపించండి ఇది చూపించండి ఏదో ఒకటి చెప్పండి, అంతేగాని మనం ఫస్ట్ చిచ్చి ఏడ్చేస్తున్నాడు బాబు చిచ్చి అందరూ మనల్ని చూస్తున్నారు అమ్మో ఇలా అనుకున్నామంటే మరి తను ఎవరు చెప్తారు కిడ్కి, ఎవరు తను మోటివేట్ చేసి ఎవరు తన్ని డైవర్ట్ చేస్తారు ఫస్ట్. యాజ్ ఎ పేరెంట్స్గా మనమిద్దరం అలా అయిపోయి బాబోయ్ చూడండి అందరూ మనల్ని చూస్తున్నారు చీడుతో వస్తే ఇంతే ఇలాగే ఉంటుంది అంటే నో ఇట్స్ నాట్ ద వే అండి. తను ఏడవనివ్వండి గట్టిగా, ఏమవుతుంది అనుకున్నారు పిల్లలు ఏడవరా అండి, వాళ్ళ పిల్లలు కూడా ఏడుస్తారు. మేబీ ఆ రోజు ఏడవలేదేమో ఇంకో రోజు ఏడుస్తారు, ఇంకో ఫంక్షన్లో ఏడుస్తారు, లేకపోతే వాళ్ళ ఇంట్లోనే ఏడుస్తూ ఉంటారు, అది అందరికీ తెలిసిందే, నో వరీస్. ఎవరో ఏదో అనుకుంటారని కాదు. కిడ్నీ చూడు అక్కడ ఏదో ఉంది ఎందుకు ఏడుస్తున్నా అదిగో అక్కడ చూడు అమ్మో లైట్స్ బెలూన్స్ అయిగో ఏదో ఒకటి కామ్ అయ్యే వరకు చెప్పడమే. చూడు వెళ్ళిపోదామా బైక్ పైన వెళ్దామా, చూడు అదిగో అక్కడ అది వెళ్తుంది ఏరోప్లేన్ సంథింగ్, ఇంకేదో ఒకటి చెప్పుకోవాలా, టాయ్స్ చూడమనాలి, ఇలా కామ్ డౌన్ చేయాలి. ఇన్ కేస్ వాళ్ళకి ఏదైనా ఆకలి అవుతుందేమో మనం కొంచెం ఏదైనా లైక్ బయటకు వెళ్ళినప్పుడు అన్ని పెట్టుకున్నాము అంటే అవి ఇచ్చామో కాసేపు ఏమైనా తింటారేమో, కొంచెం వాటర్ తాగుతారేమో. సో అలా అండి, క్రౌడ్ చూసి భయపడుతున్నారేమో కొంచెం పీస్ఫుల్ ఉండే ప్లేస్కి తీసుకురావడం వాళ్ళని, అట్లా ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటే
సెట్ అయిపోతారు. అలా కిడ్స్ అనేది దేనికో దానికండి, లైక్ ఇట్స్ ఎ నార్మల్ థింగ్ ఇన్ చైల్డ్హుడ్ అన్నమాట. మనం కూడా చిన్నప్పుడు ఏడ్చిన రోజులు ఉన్నాయి కదా, లైక్ అది కావాలి ఇది కావాలని. బట్ ఏంటి అంటే మనం కిడ్స్తో ఎక్కువ ఉండేవాళ్ళం కాబట్టి మనకి కొంచెం అది తెలిసి అండ్ మన పేరెంట్స్ చెప్పడం. ఇప్పుడు ఏంటి అంటే ఫస్ట్ మనకి చెప్పడానికి మనకి విసుగొచ్చేస్తుంది, అందుకనే మనకి చెప్పలేక వాళ్ళ మీద ఫ్రస్ట్రేట్ అయిపోయి ఆ ఇంకా బౌండరీస్ క్రాస్ అయిపోతున్నాయి అంతే. సో అదే తప్పితే ఏం లేదండి, ఇట్ ఈస్ ఆల్ నార్మల్ ఇన్ చైల్డ్హుడ్ అండ్ మనం చెప్పుకునే దాన్ని బట్టి ఉంటుంది అనమాట. ఈ యాంగర్ అనేది లైక్ 1 ఇయర్ నుంచే స్టార్ట్ అవుతుందండి. లైక్ 1 ఇయర్ నుంచే వాళ్ళు మనకి చూపించడం స్టార్ట్ చేస్తారు. అది మనకి ఏంటి అంటే ఆ బౌండరీస్ అనేది క్రాస్ చేయకుండా లైక్ ఒక బౌండరీస్ అనేది సెట్ చేయాలి. నీకేం కావాలి, నేను ఇప్పటికీ వేదాకి అదే చెప్తాను, వేదా నీకేమైనా కావాలి అంటే మా అమ్మ నాకు ఇది కావాలి, డాడీ నాకు ఇది కావాలి అని అడగాలి, అంతేగాని నువ్వు అలా అని ఏడ్చి కింద పడితే మాకు ఏం అర్థమవుతుంది చెప్పు నాన్న, నీకేం కావాలో మాకు ఎలా తెలుస్తుంది, నువ్వు అడిగావనుకో అని పెడతాం, నీకు ఇది వద్దనుకో నాకు వద్దు అని చెప్పాలి, అంతేగాని నువ్వు అలాగా చేయకూడదు, నువ్వు అలా చేస్తే మాకు అర్థం కాదు, ఏం చెప్తున్నావు, నీకేం కావాలో మాకు తెలియదు నాన్న, ఇలాగే చెప్తామండి లిటరల్గా. ఇంకా వాడు ఫ్రస్ట్రేట్ అవుతున్నాడు అంటే అప్పుడు కొంచెం ఏదన్నా లైక్ యాజ్ అ పేరెంట్గా కొంచెమైనా భయపెట్టాలండి. నా ఒపీనియన్లో అస్సలు భయపెట్టొద్దు, ఇలానే చెప్పండి అని అంతే కాదు, నేను కూడా భయపెడతాను వేదాని. లైక్ ఎలా అంటే, వేద నువ్వు ఇలా చేసావు అంటే నేను లైక్ మేడంకి చెప్తా, మళ్ళీ మేడం అంటే మేడమ్స్ మీద మళ్ళీ వాళ్ళకి అయ్యో మేడం మీద రిలేషన్ పోగొట్టకూడదు. వేద మేడం ఏం చెప్పారు అంటే, వేద అల్లరి చేస్తే చెప్పండి, లైక్ రేపొద్దుట స్కూల్లో కిడ్స్ అందరూ ఉంటారు కదా, కిడ్స్ అందరూ ఎలా ఉంటున్నారో వేద ఎలా ఉంటున్నాడో నేను చెప్తాను అని చెప్పారు. అప్పుడు మీ ఫ్రెండ్స్ అందరూ నేను చూసి ఏంటి వేద నువ్వు ఇలా చేస్తావా, మేము అలా చేయమని నవ్వుతారు వేద, నువ్వు అలా చేయకూడదు, మీ ఫ్రెండ్స్ అందరూ ఏమన్నా కావాలి అంటే వాళ్ళ పేరెంట్స్ని అడుగుతున్నారంట, అడగాలి ఓకేనా, ఇలా అడిగావనుకో నీకు అన్నీ మీకు ఏం కావాలో అప్పుడు అది మంచిది అయితే నీకు ఇస్తాం, ఏదన్నా వద్దు అంటే అది వెళ్ళకూడదు వేద. నేను స్టోరీస్ కూడా అదే చెప్తానండి, బెడ్ టైమ్ స్టోరీస్ ఏదైనా చెప్పాను అనుకో అదే చెప్తాం. ఇప్పుడు వాడు జస్ట్ ఏదన్నా హంప్టీ డంప్టీ రైమ్ ఆ స్టోరీ చెప్పమా, హంప్టీ డంప్టీ వాళ్ళ మమ్మీ డాడీ వద్దు అన్నా కూడా వాల్ ఎక్కేసాడంట, వాల్ ఎక్కితే పడిపోయాడు, మరి మమ్మీ డాడీ వద్దు అంటే చేయకూడదు కదా, చేసి చూడు పడిపోయాడు, డాక్టర్ వచ్చి ఇంజెక్షన్ చేసేసాడు, హెడ్కి కూడా బ్యాండేజ్ కట్టేశాడు, చాలా బ్లడ్ వచ్చేసింది పాపం. అప్పుడు హంప్టీ డంప్టీ వాళ్ళ మమ్మీ డాడీ ఎందుకు హంప్టీ డంప్టీ అని చెప్పాం కదా వాల్ ఎక్కుదని, మరి ఎందుకు ఎక్కావు అని అడిగితే అప్పుడు హంప్టీ డంప్టీ సారీ మమ్మీ నేను ఇంకెప్పుడు ఎక్కను అని చెప్పాడు. చూసావా ఎంత గుడ్ బాయ్ అయిపోయాడో. అందుకే మమ్మీ డాడీ చెప్పింది వినాలి, ఎక్కడికి అలా వెళ్ళకూడదు, వద్దు అన్నది తీసుకోకూడదు, వద్దు అన్నది చేయకూడదు, ఇలా చెప్తూ ఉంటానండి. వాడు మళ్ళీ రివర్స్లో కూడా చెప్తాడు ఎప్పుడైనా, మమ్మీ హంప్టీ డంప్టీ మమ్మ డాడీ వద్దు అంటే పడిపోయాడు, డాక్టర్ ఇంజెక్షన్ చేసేసాడు, ఇలానే చెప్తాడు అనమాట. సో అలా ఏదైనా మనం చెప్పే వేలో ఉంటుంది. ఏ కిడ్ అయినా ఒకటేనండి, లైక్ అంటే దిల్ నాట్ అండర్స్టాండ్ అవర్ ఫీలింగ్స్ కదా, మన వాళ్ళు ఇసుకుంటారు, మమ్మీ డాడీ కోపం వస్తుందని వాళ్ళకి తెలియదు కదా, సో మనం వాళ్ళని అర్థం చేసుకొని మనం వాళ్ళ ఏజ్లోకి వెళ్ళి చెప్తూ ఉండాలి, అంతేనండి. సో ఈ వీడియో అయితే అంతేనండి. ఇంకా దీనికి అయితే చెప్పాలి అంటే దీనిపైన చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది. అండ్ ఒక స్టబాన్ కిడ్స్ అయితే అసలు ఎలా ఉంటారు అంటే, ఇంకేదైనా మొండిగా ఉండే కిడ్స్ ఎలా ఉంటారు, దానికి అసలు ఏం చేయాలి అనేది నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. సో ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా ఏది ఉన్నా కూడా కామెంట్ చేయండి. అండ్ అసలు కామెంట్ చేయలేను, నాకు చాలా లైక్ పర్సనల్ డౌట్ అనేవాళ్ళు ఇన్స్టాగ్రామ్లో డిఎం చేయండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా కింద స్క్రోల్ అవుతూనే ఉంటుంది, నవ్యాంజలి నవ్య. బట్ ఏ డౌట్ ఉన్నా మీకు ఏ సజెషన్ కావాలన్నా అడగండి, నేను అన్నీ క్లియర్ చేస్తున్నాను మ్యాక్సిమం. ఇన్ కేస్ దేనిపైన మీకు వీడియో కావాలి అనేది కూడా సజెస్ట్ చేస్తే దానిపైన వీడియో చేస్తానండి. ఐ థింక్ మీకు కొంచెం క్లారిటీ వచ్చింది దీనిపైన అని అనుకుంటున్నాను. ఇంకా ఏదైనా క్లారిటీ కావాలి అన్నా కూడా మీరు దీనిపైనే మాకు స్పెషల్గా వీడియో కావాలండి అని అడిగితే నేను దానిపైన వీడియో క్లారిటీగా చెప్తానండి. ఐ హోప్ సో. ఐ థింక్ ఐ హ్యావ్ టు ఎండ్ దిస్ వీడియో నౌ. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో అండి. ప్లీజ్ ఈ వీడియోని మాత్రం లైక్ చేయండి, లైక్ చేస్తేనే వీడియోస్ చాలామందికి రీచ్ అవుతాయి. సో వీడియో చూస్తున్నారు, లైక్ చేయట్లేదు, ప్లీజ్ లైక్ చేయండి. అండ్ మీకు నచ్చింది అని అంటే, ఎవరికైనా హెల్ప్ అవుతుంది అంటే కూడా షేర్ చేయండి. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, నేను చేసే వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. అండ్ ఎవ్రీ వీడియో అది పేరెంట్స్కి కిడ్స్కి హెల్ప్ అయ్యేది నేను చేస్తూ ఉంటానండి. ఇన్ బిట్వీన్ వ్లాగ్స్ కూడా వస్తుంటాయి, చూస్తూ ఉండండి. అండ్ ప్లీజ్ కీప్ సపోర్టింగ్ లైఫ్ ఆఫ్ V3. అండ్ బాయ్ బాయ్, సైనింగ్ ఆఫ్. దిస్ ఇస్ నవ్య.